నమస్కారం అండి. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం కేవలం ఒక సాధారణ రాశిఫలం కాదండి. తులారాశి వారికి ఈ జూన్ 17, 18, 19 తేదీలు అత్యంత అరుదైన కీలకమైన నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయండి. ఈ 3 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఆకాశంలో మారుతున్న గ్రహాల గతి, మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ మీ భవిష్యత్తును ఒక కొత్త మలుపు తిప్పేందుకు సిద్ధంగా ఉన్న సమయం అయితే ఇదేనండి. ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలకు, మీ మనసులోని అయోమయానికి ఈ రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కారం దొరకబోతుంది. మీ పాత శ్రమ, మీరు ఓపికగా ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు అనుకూలమైన ఫలితాలను మీ ముందుకు రానున్నాయి. మీ లాభస్థానానికి అధిపతి అయిన సూర్య భగవానుడు జూన్ 15 వరకు కూడా మీ 8వ ఇంట్లో సంచరించాడు. 8వ ఇల్లు అంటేనే ఆకస్మిక మార్పులు, అడ్డంకులు, మానసిక ఒత్తిడి. అందుకే నిన్న మొన్నటి వరకు మీ జీవితంలో తీవ్రమైన గందరగోళం నడిచిందండి. కానీ సరిగ్గా జూన్ 15 తర్వాత ఈ సూర్యుడు తన స్థానాన్ని మార్చుకొని 9వ ఇల్లైన మిథున రాశిలోనికి అడుగు పెట్టబోతున్నాడు. 9వ ఇల్లు అంటే ఏంటో తెలుసా అండి? అది మీ భాగ్యస్థానం. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడించిన ఆకస్మిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇక్కడ నుండి మీకు అసలైన భాగ్యోదయం మొదలవబోతుంది. అంటే పిత్రార్జిత ఆస్తుల పరంగా కానీ లేదా తండ్రి తరపు మద్దతు ద్వారా కానీ మీకు ఊహించిన లాభాలు రాబోతున్నాయి. జీవితం మనల్ని ఎప్పుడూ ఒకే చీకటి గదిలో బంధించదండి. 8వ ఇల్లు మిమ్మల్ని ఎంతలాగా పరీక్షించిందో, మిమ్మల్ని ఎంతలాగా పరిణతి చెందేలాగా చేసిందో, ఇప్పుడు రాబోయే 9వ ఇల్లు మీకు అంతకంటే రెట్టింపు అదృష్టాన్ని, గౌరవాన్ని ఇవ్వబోతుంది. మీ కర్మ ముడి విడిపోయే సమయం కూడా వచ్చిందండి. తులా రాశి వారికి ఈ జూన్ 17, 18, 19 తేదీలు అత్యంత అరుదైన కీలకమైన నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం. గ్రహాల గమనం మరియు మన ఆలోచనల మధ్య ఉన్న అనుబంధాన్ని మనం అర్థం చేసుకుంటే జీవితం ఎంత సులభమో మీకు తెలుస్తుంది. నిన్నటి వరకు మీరు ఒక సమస్యగా భావించిన విషయాన్ని ఈరోజు మీరు ఒక లెసన్గా చూడటం ప్రారంభిస్తారు. ఏదైనా ఒక నష్టమని మీరు భయపడ్డారో అది నిజానికి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే ఒక మార్గదర్శి అని మీకు ఇప్పుడు స్పష్టమవుతుంది. తెలివితేటల కంటే కూడా స్పష్టమైన ఆలోచన ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారు. మీ ప్రాధాన్యతలు ఏమిటో మీకు స్పష్టంగా తెలుస్తుందండి. మన జీవితంలో జరిగే మంచి చెడులకు మన ఆలోచనలే మూలం. జ్యోతిష శాస్త్రం ప్రకారం దీన్నే మనం కర్మ అని పిలుస్తాం. ఇది మనం గతంలో చేసిన పనుల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. అయితే కర్మ అంటే కేవలం గతాన్ని తలుచుకొని బాధపడటం కాదు. ఈ క్షణం నుంచి మన ఆలోచనలను, పనులను ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవడమే నిజమైన కర్మ జ్ఞానం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక దశలో నేను ఎప్పుడూ అందరికీ మంచిగానే ఉన్నాను కదా, మరి నాకెందుకు ఈ కష్టాలు ఎదురవుతున్నాయి అనే ఆలోచన రావడం సహజం. నిజానికి ఇలాంటి సమయంలో మనసు పడే వేదన చాలా తీవ్రమైనది. అయితే ఈ పరిస్థితులను కేవలం మనకు జరిగిన అన్యాయంగా చూడకుండా ఒక కొత్త కోణంలో గమనించడం ముఖ్యమండి. మనం చేసే ప్రతి పని, మనం చూపే ప్రతి భావం కూడా కాలక్రమేణా ఫలితాలను ఇస్తాయి. మీరు గతంలో ఇతరులకు అందించిన సాయం, లేదంటే ఎంతో ఓపికతో భరించిన కఠినమైన పరిస్థితులు, ఇవన్నీ ఎప్పటికీ వృధా పోవు. కాలం గడిచే కొద్దీ ఇవన్నీ మీ జీవితంలో ఒక సానుకూల మార్పుకు పునాదులు వేస్తాయి. ఇప్పుడు మీ ముందుకొస్తున్న ఈ కొత్త మార్పులు గతంలో మీరు పడిన శ్రమకు, మీరు నిలబెట్టుకున్న విలువలకు దక్కుతున్న ప్రతిఫలాలు మాత్రమే. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందనేది ప్రకృతి ధర్మం. దీన్నే మనం కర్మ సిద్ధాంతం అంటాం. మీరు గతంలో చూపిన దయ, ఇతరులకు చేసిన సాయం, లేదంటే కష్టాల్లో మీరు ప్రదర్శించిన ఓర్పు, ఇవన్నీ ఎక్కడికి పోవండి. అవి ఒక సానుకూల శక్తిగా మీ జీవిత ప్రయాణంలో మీతోనే ఉంటాయి. ఇప్పుడు మీ జీవితంలో చోటు చేసుకుంటున్న ఈ మార్పులు ఏవో అదృష్టవశాత్తు వచ్చినవి కావండి. మీరు గతంలో వేసిన మంచి అడుగులకు, మీరు పడిన శ్రమకు దక్కుతున్న ప్రతిఫలాలు మాత్రమే. ఏదో ఒక రోజు ఆ సానుకూల శక్తి అంతా ఖచ్చితంగా బయటకు రాకుండా తప్పదండి. ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు మీరు గతంలో చేసిన మంచి పనులకు వస్తున్న ప్రతిఫలాలే. అది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అని మీరు కాకుండా, అది మీరు గతంలో విత్తిన విత్తనాలకు ఇవాళ మొలిచిన పంట అని గుర్తుంచుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రకృతి న్యాయం ఎప్పుడూ తప్పదు. మీరు పడిన ప్రతి కష్టానికి, ఓర్చిన ప్రతి బాధకు తగిన గుర్తింపు లభించే సమయం వచ్చింది. ఈ కాలచక్రం ఇప్పుడు మీకు అనుకూలంగా తిరుగుతుంది అంటే మీ ఇబ్బందులన్నీ ముగిసిపోతున్నాయి అని అర్థం. నేను బలంగా నమ్మేది ఒకటే, మీ శ్రమ ఫలించింది కాబట్టే ఇప్పుడు మీ జీవితంలోనికి కొత్త వెలుగు వస్తుంది. ఆ వెలుగును సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. ఒక ముఖ్యమైన విషయం గమనించండి. గత కొంతకాలంగా మీ పనులు ఎందుకు ఆగిపోయాయో, మీకు ఎందుకు ఆలస్యం జరిగిందో అని మీరు బాధపడవచ్చు. కానీ అవన్నీ యాదృచ్ఛికం కావండి. అవి ఒక పరీక్ష. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఎంత ఓపికగా, నిజాయితీగా నిలబడతారో తెలుసుకోవడానికి కాలం మీకు ఇచ్చిన అవకాశం అండి అది. ఇక
మీ చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను గమనించండి. మీరు కోల్పోయిన గౌరవం, రావాల్సిన గుర్తింపు మీకు దక్కే సమయం వచ్చింది. ఆ సమయంలో ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉంటూ ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీరు సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, భవిష్యత్తుకు సిద్ధం చేయడానికేనని గ్రహించండి. గతంలో మీరు అనుభవించిన ప్రతి ఇబ్బంది రాబోయే రోజుల్లో మీరు సాధించబోయే విజయానికి ఒక గట్టి పునాదిగా మారబోతుంది. ఈ గ్రహస్థితుల మార్పు మీకోసమే ఒక కొత్త అవకాశాన్ని తీసుకువస్తుందండి. ఎన్నాళ్ళుగానో మీ మనసును వేధిస్తున్న అయోమయానికి, సందిగ్ధతలకు ఇప్పుడు తెరపడనుంది. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి మారి ఆలోచనలో అద్భుతమైన స్పష్టత అనేది వస్తుంది. ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే చర్చలను, సంభాషణలను కొంచెం శ్రద్ధగా గమనించండి. మీరు పనిచేసే ఆఫీస్లో సహోద్యోగుల మాటలు కావచ్చు, లేదంటే స్నేహితుల మధ్య జరిగే ఒక సాధారణ సంభాషణ కావచ్చు. మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం లేదంటే అద్భుతమైన ఐడియా ఈ మాటల ద్వారానే మీకు లభిస్తుందన్నమాట. ఒక చిన్న ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ కూడా మీ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపించవచ్చండి. మీ మైండ్లో ఉన్న గందరగోళం పూర్తిగా తొలగిపోయి ఒక సరికొత్త ఆలోచన మీకు పుడుతుంది. ఆ ఒక్క ఆలోచనే మీ భవిష్యత్తును సానుకూల మలుపు తిప్పడానికి సరిపోతుంది. అందుకే ఈ రోజుల్లో అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ, ప్రశాంతంగా ఉంటూ పరిస్థితులను గమనించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకసారి మీకు లైఫ్పై మరియు మీ లక్ష్యాలపై ఒక పక్కా క్లారిటీ వచ్చేసిందంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదన్నమాట. ఇక జూన్ 15న ఒక సాధారణ రోజైతే కాదండి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలు నిరంతరం గమనంలో తిరుగుతూనే ఉంటాయి. ఈ రోజు గురుగ్రహం యొక్క దృష్టి లేదంటే ప్రభావం మన రాశిపై చాలా బలంగా పడుతుంది. గురుగ్రహం జ్ఞానానికి, స్పష్టతకు అధిపతి. అందుకే ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు మన ఆలోచనలో ఒక కొత్త మార్పు అనేది వస్తుందన్నమాట. నిన్నటి వరకు మీరు ఒక సమస్యగా భావించిన విషయాన్ని ఈ రోజు మీరు ఒక అవకాశంగా చూడటం ప్రారంభిస్తారు. ఏదైనా ఒక నష్టమని మీరు భయపడ్డారో అది నిజానికి మీ జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చిన ఒక లెసన్ అని ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. తెలివితేటల కంటే స్పష్టమైన ఆలోచన ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారు. సాయంత్రం సమయానికి మీ ఆలోచనలో పాత గందరగోళం తొలగిపోయి మీ ప్రాధాన్యతలు ఏమిటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఏ బంధానికి ఎంత సమయం కేటాయించాలి, ఏ పనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే విషయంలో మీలో కొత్త పరిణతి అయితే కనిపిస్తుందండి. జీవితంలో మనం చాలా మందికి మన సమయాన్ని, ప్రేమని ఇచ్చాం. కానీ ఎవరైనా మనల్ని గుర్తించలేదని బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయండి. అయితే జూన్ 17 నుంచి 19 వరకు మీ దృష్టి ఇతరుల నుంచి మీ వైపుకు మళ్లించండి. ఇది కేవలం గ్రహ మార్పు కాదు, మీ విలువను మీరు తెలుసుకునే ఒక గొప్ప అవకాశం. నిజం చెప్పాలంటే మీరు ఇతరుల కోసం ఎంత త్యాగం చేసినా ఆ గుర్తింపు దక్కడం లేదని మీకు ఈ రోజే అర్థమవుతుంది. ఆ గుర్తింపు కోసం వేరే వారి వైపు చూడటం మానేసి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ఈ క్షణం నుంచే మొదలుపెట్టండి. అయితే జూన్ 17, 18, 19 తేదీల్లో మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకోండి. ఒక అద్దంలో మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు ఎంత శక్తివంతులో మీకు అప్పుడే అర్థమవుతుంది. మీ విలువను మీరు గుర్తించిన రోజుని ప్రపంచం కూడా మీకు ఆ గౌరవాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. జూన్ 15 తర్వాత మీ ప్రయాణం ఒక కొత్త స్పష్టతతో మొదలవుతుందండి. సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. గత కొంతకాలంగా మీరు ఇతరుల గుర్తింపు కోసమో లేదా ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తారనో ఎదురు చూస్తూ మీ సమయాన్ని వృధా చేసుకొని ఉండవచ్చు. ఈ జూన్ 15 తర్వాత నుంచి కూడా ఈ పరిస్థితిలో ఒక గొప్ప మార్పును గమనించండి. ఇతరుల కోసం మనం ఎంత చేసినా మన విలువను మనం గుర్తించినంత వరకు ప్రపంచం గుర్తించదు. అందుకే ఈ తేదీలో ఒక చిన్న ప్రయోగం చేయండి. ఇతరుల అభిప్రాయాలను పక్కన పెట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ప్రారంభించండి. మీరు చేసే పనులకు ప్రశంసలు కావాలని ఆశపడటం మానేసి మీరు చేసే పనిలో మీరు సంతృప్తిగా ఉన్నారో లేదో చూసుకోండి. ఎప్పుడైతే మీరు మీ ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు పరిస్థితులు అనుకూలించడం మీరు గమనిస్తారు. ఒక అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తిగా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. గుర్తుంచుకోండి, మీ విలువ మీకు తెలిసిన రోజే ప్రపంచం మీ వైపు చూడటం మొదలు పెడుతుందండి. అయితే ఈ 3 రోజుల్లో కూడా మీ కెరీర్ ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిదనమాట. జూన్ 2న గురువు ఉచ్చస్థితిలో పొందడం అంటే మీ లగ్నాధిపతి శుక్రుడితో 10వ ఇంట్లో కలవడం. ఇవన్నీ కేవలం అదృష్టాలు కావండి. ఇవి మీరు గతంలో పడ్డ కష్టానికి ప్రకృతి ఇస్తున్న బహుమతులు. ఈ 3 రోజుల్లో కూడా మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ఒక ప్రత్యేక గుర్తింపు రాబోతుంది. ఆఫీసులో ఎన్నాళ్ళుగానో మీరు ఆశించిన ఆ ప్రమోషన్ కావచ్చు, లేదా మీరు కోరుకున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టు కావచ్చు, అది మీ చేతికి రావడానికి విశ్వం రంగం సిద్ధం చేసిందండి. 6వ ఇంట
శని ఉండడం వల్ల ఆఫీస్లో మీ ఎదుగుదల చూసి ఓరవలేని వారు ఉండవచ్చు. చిన్నపాటి రాజకీయాలు నడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని ఎప్పుడు నిజాయితీ గల వారి పక్షానే ఉంటాడు. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు. మీరు చేసే పని, మీరు చూపే ప్రొఫెషనిజం మీ శత్రువుల నోళ్లు మూయించేలాగా చేస్తాయన్నమాట. ఆధిపత్యం అనేది అడిగితే రాదండి. అది మీ పనితీరుతో దాన్ని మీరు సాధించి చూపిస్తారు. ముఖ్యంగా జూన్ 15 తర్వాత సూర్యుడు భాగస్థానంలోనికి ప్రవేశించాడు. అది ఈ 3 తేదీల్లో మరింత బలంగా పనిచేస్తుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీకు ప్రభుత్వ లేదంటే ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో ఒక శుభవార్త వినే అవకాశము ఉంటుంది. మీ ఫోన్కి వచ్చే ఒక చిన్న మెసేజ్ లేదంటే ఒక కాల్ మీ కెరియర్ దిశను మార్చేసే టర్నింగ్ పాయింట్ కావచ్చండి. ఈ 3 రోజులు మీరు గమనించండి. మీ పట్ల ఇతరుల ప్రవర్తన మారుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే ఇప్పుడు మీ నిర్ణయం కోసం వేచి చూస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతున్నప్పుడు వినయాన్ని కోల్పోకండి. ఇప్పుడు తులారాశి వారి వ్యాపారం మరియు స్వయం ఉపాధి గురించి మాట్లాడుకుందాం. ఈ 3 రోజుల్లో కూడా మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే గోల్డెన్ విండో లాంటిదన్నమాట. ఎందుకంటే జూన్ 21 వరకు సప్తమ స్థానాధిపతి కుజుడు తన స్వక్షేత్రంలోనే చాలా బలంగా ఉన్నాడు. అది ఈ 3 రోజుల్లో పీక్ స్టేజ్లో ఉంటుంది. దీనివల్ల మీ వ్యాపారంలో ఒక తెలియని ధైర్యం, దూకుడు పెరుగుతాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఆలోచిస్తున్న ఒక పెద్ద నిర్ణయాన్ని లేదంటే రిస్క్ని ఈ 3 రోజుల్లో ధైర్యంగా అమలు చేయవచ్చు. ఫలితాలు మీ వైపు నిలుస్తాయి. కాసుల వర్షం కురుస్తుందండి. ముఖ్యంగా బ్యూటీ, ఫ్యాషన్, మీడియా, అగ్రికల్చర్ మరియు ఏజెన్సీ రంగాల వారికి కర్మస్థానంలో ఉన్న శుక్ర గురుల కలయిక వల్ల మార్కెట్లో ఊహించని స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. బిజినెస్లో సక్సెస్ అంటే కేవలం లాభాలు వచ్చినప్పుడు నవ్వడం కాదు, రాబోయే సవాళ్లను ముందుగానే ఊహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం. జూన్ 21 తర్వాత కుజుడు 8వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఆ సమయంలో వ్యాపార భాగస్వాములతో లెక్కల విషయంలో చిన్నపాటి విభేదాలు లేదంటే అపార్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. కొత్త పెట్టుబడులు పెట్టాలి అన్నా, ఎవరితోనైనా పార్ట్నర్షిప్ డీల్స్ కుదుర్చుకోవాలి అన్నా ఆ పత్రాలను, లెక్కలను ఇప్పుడే ఈ 3 రోజుల్లోనే క్లియర్గా సరిచూసుకోండి. లీగల్గా అన్ని పక్కాగా ఉంచుకుంటే 21 తర్వాత కుజుడు మారినా కూడా మిమ్మల్ని ఏ సమస్య తాకలేదండి. వ్యాపారంలో ఆవేశం కంటే ఆలోచన, దూకుడుతో పాటు వివేకం చాలా ముఖ్యం. ఈ 3 తేదీల్లో ఆ వివేకాన్ని ఉపయోగించండి. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పదిలం చేసుకోండి. ఇప్పుడు మనం తులారాశి వారి ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. జూన్ 15న సూర్యుడు భాగ్యస్థానంలోనికి ప్రవేశించిన తర్వాత అంటే సరిగ్గా 16, 17, 18 తేదీల్లో మీరు ఒక ఆర్థిక పరమైన సానుకూలతను స్పష్టంగా గమనిస్తారు. డబ్బు సంపాదన ఒక ఎత్తు అయితే దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. గత కొంతకాలంగా మీరు డబ్బు వస్తున్నా వెంటనే ఖర్చు అయిపోవడం లేదా ఒక అవసరం తీరేలోపే మరొకటి రావడం వంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చు. దీనిని దురదృష్టం అని భ్రమపడకండి. ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకునే క్రమంలో మీరు ఎదుర్కొంటున్న సహజమైన దశ ఇది. అయితే జూన్ 17 నుంచి 19 తేదీల మధ్య ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు అయితే కనిపిస్తుంది. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పాత బాకీలు లేదంటే నిలిచిపోయిన నగదు లావాదేవీలు కదలటం మొదలవుతాయండి. ఇది మీకు ఆర్థికంగా ఒక రకమైన ఊరటను ఇస్తుంది. ఈ మార్పును గమనిస్తూ ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. జీవిత ప్రయాణంలో కొంతమంది వ్యక్తులతో దూరం పెరగడం, సంభాషణలు నిలిచిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆ బంధం ఎందుకు తెగిందో అని మదన పడకంటే ఆ అనుభవం మీకు ఏం నేర్పిందో చూడండి. ఈ 3 రోజుల్లో పాత పరిచయస్తులతో మళ్ళీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పాత వ్యక్తుల నుంచి స్పందన వచ్చినా లేదా మీరు వారిని కలవాల్సి వచ్చినా పాత విషయాలను పక్కన పెట్టి సంయమనంతో వ్యవహరించండి. అహంకారం కంటే అవతలి వారిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు మీకు ముఖ్యమైన విజయం. ఈ రోజుల్లో మీ మనసులో ఉన్న అయోమయం తొలగిపోయి బంధాల పట్ల ఒక స్పష్టత అనేది వస్తుందండి. మీ వృత్తిలో మీరు చేస్తున్న పనిలో వస్తున్న పురోగతి నేరుగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచబోతుంది. ఇది కేవలం మాటల కోసం చెప్పేది కాదండి. మీరు ఎదురు చూస్తున్న ఆ ఆర్థిక కదలిక ఈ 3 రోజుల్లోనే ప్రారంభమవుతుంది. సూర్యుడి బలం వల్ల షేర్ మార్కెట్ లేదంటే మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న పాత పెట్టుబడుల నుంచి లాభాలు రావడానికి ఇది సరైన సమయం అన్నమాట. ఒకవేళ ఆస్తి పంపకాలు లేదా పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు ఆగిపోయి ఉంటే అవి మీ పేరు మీదకి మారడానికి ఈ 3 రోజులు మార్గసుమనం చేస్తుందన్నమాట. డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఆదా చేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో దాని భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యమండి. జూన్ 21 వరకున కుజుడు మీ ద్వితీయ స్థానాధిపతిగా చాలా బలంగా ఉంటాడు. ఇది మీ కుటుంబ ఆదాయానికి ఒక భరోసా. అయితే నెలాఖరులో అష్టమ స్థాన ప్రభావం వల్ల చిన్నపాటి ఖర్చులు అంటే వాహన మరమ్మతులు లేదంటే ఇన్సూరెన్స్ వంటివి రావచ్చు.
కానీ నేను నా విశ్లేషణలో క్లియర్గా చూస్తున్నాను, ఇవి మీ ఆర్థిక పునాదిని ఏమాత్రము కదిలించలేవు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం అండి, మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ 3 తేదీలు కూడా మీ ఆరోగ్యానికి ఓ రక్షణ కవచం లాంటివి. మీ లగ్నాధిపతి శుక్రుడు కర్మస్థానంలో అంటే 10వ ఇంటి గురువుతో కలిసి ఉన్నాడు. ఇది మీకు అద్భుతమైన రోగనిరోధక శక్తిని, ఒక కొత్త శారీరక కాంతిని ఇస్తుందన్నమాట. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్యాలు కానీ, దీర్ఘకాలిక సమస్యలు కానీ ఇప్పుడు వేగంగా నయమవుతాయండి. మీ శరీరం ఇప్పుడు హీలింగ్ మోడ్లో ఉంటుందన్నమాట. ఆరోగ్యం అనేది కేవలం వ్యాధులు లేకపోవడం కాదండి, మనసును ప్రశాంతంగా ఉండడం కూడా. ఇప్పుడు మనం మన జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన కుటుంబం మరియు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 తేదీల్లో కూడా గమనించినప్పుడు ఈ 3 రోజులు మన సంబంధాల్లో ఒక సున్నితమైన సమతుల్యతను కోరుకుంటున్నాయని నా విశ్లేషణలో అర్థమవుతుంది. ఇక 10వ ఇంట శుభగ్రహాల కలయిక వల్ల వృత్తిపరంగా మీరు సాధించే విజయాలను మీ కుటుంబం అంతా కూడా కలిసి సంబరాలు చేసుకునే అవకాశం ఉండిందండి. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడటం లేదా విదేశీ ప్రయాణాల గురించి మీ కుటుంబ సభ్యులతో సానుకూల చర్చలు జరగటం వంటివి ఈ 3 రోజుల్లో మీరు చూస్తారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అండి. విజయం బయట ప్రపంచంలో ఎంత దొరికినా ఇంట్లో కనుక ఆ సంతోషం పంచుకోకపోతే ఆ విజయానికి అర్థమే ఉండదు. చిన్న చిన్న అహాలు మన బంధాలను దూరం చేయకుండా చూసుకోవాలండి. నిజం చెప్పాలి అంటే వైవాహిక జీవితంలో ఈ జూన్ 21 వరకు కుజుడి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ భాగ్యస్వామితో ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కేవలం మాటల వల్ల మొదలవుతుంది. మీరు సరైన వారే కావచ్చు, కానీ గొడవలలో నేను గెలవాలి అని అనుకోవడం కంటే మన బంధం గెలవాలి అని అనుకోవడం చాలా ముఖ్యమండి. జూన్ 21న 8వ ఇంట్లోకి వెళ్తున్నాడు అంటే ఆ తర్వాత మాటల వల్ల ఒకరినొకరు నొప్పించుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ 3 రోజుల్లో మీరు ఒక నిర్ణయానికి రండి. ఈ 3 రోజులు గొడవలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మన విద్యార్థుల గురించి అయితే గనక ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబోతున్నాయి. అయితే బుధుడు 9వ ఇంట్లో అంటే తన స్వక్షేత్రంలో అత్యంత బలంగా ఉన్నాడు. ఇది కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు, ఇది మీ తెలివితేటలు మరియు మీ కృషికి దొరుకుతున్న ఒక గొప్ప అవకాశం. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసాలు లేదంటే స్కాలర్షిప్ల విషయంలో ఎన్నాళ్ళు ఉన్న అడ్డంకులు ఈ 3 రోజుల్లో తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే కర్మస్థానంలో ఉన్న గురువు యొక్క ఆశీస్సులతో మీరు హాజరయ్యే ఇంటర్వ్యూలు లేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీ కెరియర్ని నిర్ణయించి ఒక మైలురాయిగా మారబోతున్నాయి. చూడండి, మనం పనిచేస్తున్నామా లేక కేవలం ఫలితం కోసం మాత్రమే ఆరాటపడుతున్నామా అని శని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. మనం మన పనిని ఆరాధనగా మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకరోజు ఆ విశ్వం మనల్ని గుర్తించి తీరుతుందండి. ఈ 3 రోజుల్లో ఊహించని ఒక పరిణామం జరగబోతుంది. ముఖ్యంగా సమావేశంలో ఒక ఉన్నత స్థాయి చర్చలో మీ పేరు వినిపించబోతుంది. మీ కృషికి, మీ నిబద్ధతకు ఇప్పుడు గుర్తింపు రాబోతుంది. ఎవరో ఒకరు మీ పనిని గమనిస్తారు, మీ ప్రతిభను మెచ్చుకుంటారు. శ్రమ ఎప్పుడు వృధా పోదండి, అది కేవలం తన సమయం కోసం వేచి చూస్తుంది. ఆ సమయం ఇప్పుడు మీ తలుపు తట్టింది కాబట్టి ఈ రోజుల్లో మీ పనిని మరింత పదును పెట్టండి. మీ విలువను చాటి చెప్పే ఆ క్షణం కోసం సిద్ధంగా ఉండండి. మీరు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త మీ కెరీర్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. నమ్మకంతో పనిచేయండి, ఎందుకంటే మీ ప్రతిభకు ఇప్పుడు ఒక వేదిక దొరకబోతుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ చివరి విషయం చాలా లోతైనదండి. మనం ఒక తప్పు చేశాము అంటే దాన్ని కర్మ అనుకుంటాం, కానీ ఒక్కోసారి మనం తప్పు చేయకపోయినా పరిస్థితులు భరించటం, ఎదుటి వారిని నొప్పించకూడదని అన్ని మింగేయటం కూడా ఒక రకమైన కర్మే. ఆ కర్మ పొరలు ఇప్పుడు మీ నుంచి విడిపోవలసిన సమయం వచ్చింది. ఈ 3 రోజుల్లో గతంలో మీరు చేసుకున్న అన్యాయానికి అర్థం చేసుకుంటారు. మీరు ఎవరి కోసం అయితే మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారో ఆ వ్యక్తుల కోసం, ఆ పరిస్థితుల కోసం ఇకపై మీ జీవితంలో చోటు లేదని మీరు ఒక గీత గీయబోతున్నారు. కొందరు నన్ను అడుగుతూ ఉంటారు, ఇది కోపమా అని. ఇది కోపం కాదండి, ఇది పరిపక్వత. ఒక స్థాయి దాటిన తర్వాత మనం మౌనంగా ఉండడం అంటే భరించడం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఆ పరిపక్వతను పొందుతారు. ఎవరైనా మీ విలువను గుర్తించలేదో వారిని మీ జీవితం నుంచి గౌరవంగా పక్కన పెట్టే ధైర్యం మీకు వస్తుంది. జీవితం అంటే అందరినీ కలుపుకుని పోవడం మాత్రమే కాదు, మనల్ని మనం కూడా ప్రేమించుకోవడం. ఈ గీత గీయడం ద్వారా మీరు ఎవరిని ద్వేషించడం లేదు, మీకు మీరు ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. మీ కర్మ పొరలు తొలగిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక స్వచ్ఛమైన, శక్తివంతమైన వ్యక్తిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. సమస్య వచ్చినప్పుడు మనం దానికి రియాక్ట్ అవుతాం, కానీ ఆ సమస్య వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం దానికి రెస్పాండ్ అవుతాం. ఆ తేడానే మిమ్మల్ని ఈరోజు ఒక కొత్త వ్యక్తిగా మారుస్తుందండి. అయితే
మీలోని భయం పోతుందండి. ఈ రోజుల్లో మౌనం పోతుంది. మీలో ఒక అద్భుతమైన చర్య మొదలవుతుంది. మీరు ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న ఆ తలుపులు ఇప్పుడు మీకోసం తెరుచుకోబోతున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త శక్తితో మొదలవబోతుంది. మీకు కావాల్సిన అన్నీ మీలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ ఆత్మవిశ్వాసంతో బయటకు రావడం మాత్రమే. జూన్ 16 సాయంత్రం నుంచి మొదలయ్యే ఈ మీ ప్రయాణం ఖచ్చితంగా విజయం వైపు సాగుతుందండి. తులారాశి వారు, ఇప్పటి వరకు మనం ఈ 3 తేదీల్లో వృత్తి, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా చూసాం. అయితే పరిహారం అంటే ఏదో భయపడి చేసేది కాదండి. రాబోయే కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ఒక అద్భుతమైన ఎనర్జీ మేనేజ్మెంట్. ఈ 3 రోజుల్లో మీ ఆలోచనలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి వృత్తిలో ఏర్పడిన ఆ అద్భుతమైన గురువు యోగాన్ని కాపాడుకోవడానికి, అలాగే నెలాఖరులో రాబోయే అష్టమ కుజ దోషం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను కొన్ని సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన పరిహారాలను మీకు సూచిస్తున్నాను. అయితే జూన్ 21 తర్వాత కుజుడు 8వ ఇంట్లోకి వెళ్తున్నాడు. దీనివల్ల వైవాహిక జీవితంలో అనవసర గొడవలు, ప్రయాణాల్లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేయాల్సింది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారికి నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఈ పరిహారం కేవలం గుడిలో చేసేది కాదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే నిగ్రహం. ఈ జూన్ 3 తేదీల్లో కూడా మీ నుంచి మీ మాటల్లో, మీ కోపంలో ఆ నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. అదే అసలైన పరిహారం. ప్రస్తుతం మీ కర్మస్థానంలో గురువు యోగం నడుస్తుందండి. దీనివల్ల మీకు ఉద్యోగంలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆ అవకాశాలను లాంగ్ టర్మ్ నిలబెట్టుకోవాలి అంటే మీరు చేయాల్సింది ప్రతి గురువారం ఉదయం వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. లేదంటే ప్రశాంతంగా వినండి. గురువు మీకు అవకాశాల తలుపులు తెరిస్తే దక్షిణామూర్తి ఆ తలుపులు దాటే ముందుకు వెళ్ళే జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ 3 తేదీల్లో వచ్చే కెరియర్ మార్పులను అహంకారంతో కాకుండా పరిపక్వత స్వీకరించడానికి ఈ స్తోత్రం మీకు మానసిక బలాన్ని ఇస్తుందండి. మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉన్నాడు. మీ ఆర్థిక స్థితిని, మీ శారీరక కాంతిని పెంచే బాధ్యత శుక్రుడిదే. మీరు చేయాల్సింది ప్రతి శుక్రవారం నియమంగా మహాలక్ష్మి అష్టకం పఠించండి. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా. ఈ 3 రోజుల్లో మీ చుట్టూ ఉన్న నెగిటివిటీని తీసేసి పాజిటివ్ వైబ్స్ని ఆకర్షించాలి అంటే ఈ ఆరాధన మీకు ఒక కవచంలాగా పనిచేస్తుంది. అయితే చివరిగా నేను చెప్పే ఒకే ఒక మాట అండి. గ్రహాలు మనకు దారి చూపిస్తాయి, కానీ ఆ దారిలో నడవాల్సింది మనమే. ఈ జూన్ 3 తేదీల్లో కూడా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పైన చెప్పిన పరిహారాలను కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి నమ్మకంతో చేయండి. మీలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. గుర్తుంచుకోండి, మన జీవితాన్ని మార్చేది బయట జరిగే పరిస్థితులు కావు, ఆ పరిస్థితులను మనం చూసే దృష్టి. ఈ 3 రోజుల్లో మీకు అదే కొత్త దృష్టిని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. గతాన్ని కేవలం గుర్తుగా కాకుండా ఒక పాఠంగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే భవిష్యత్తును పూర్తి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతాడు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం, మీరు చూసిన బాధ అన్నీ మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి జరిగిన సన్నాహాలే. ఈ క్లారిటీతో, ఈ కొత్త చూపుతో మీరు రేపటి రోజులోకి అడుగు పెట్టండి. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 రోజుల్లో మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని, మీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విశ్లేషణ మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నమస్కారం. మీ జీవిత ప్రయాణంలో నా విశ్లేషణ మీకు ఒక దిక్సూచిలాగా తోడుంటుంది. నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే. నమస్కారం.